హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఐక్య షాపింగ్ మాల్కి రెడీ అయ్యాము. ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి. నైట్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మధ్యాహ్నం అలా ఎండ కొంచెం చిరాగ్గా ఉంటుంది. నైట్ అంటే కొంచెం ప్రశాంతంగా రిలీఫ్గా బాగుంటుంది. వ్యూ కూడా చూడడానికి ఎంత బాగుందో చూడండి ఒకసారి. మధ్యాహ్నం ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. నైట్ అయితే కొంచెం బాగానే ఉంది. చల్లగా చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెం మబ్బేసింది, వర్షం పడేలా ఉంది, బట్ ఏం పడలేదు. అది గదిగా చూడండి, ఐక్య బుక్ కనిపిస్తుంది. వచ్చేసాం, దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇంకొక 2 minutesలో వెళ్తాం ఐక్యకి. ఐక్య వచ్చేసింది. యాక్చువల్గా మా హబ్బీ రేపు వెళ్దామని చెప్పారు, కానీ మనం వైఫ్స్ అంత ఈజీగా ఊరుకుంటాం. నాకు ఇప్పుడే తీసుకెళ్ళని గోల్ పెట్టేస్తే తీసుకొచ్చారు. అన్నారు, ఏం కొంటావు నేను చూస్తాను, ఇప్పుడు అంత ఎమర్జెన్సీగా తీసుకొచ్చావు కదా అని అన్నారు. రా చూపిస్తాను ఏం తీసుకుంటానని చెప్పి నేను చెప్పాను. ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇది పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాము. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తాం. యాక్చువల్గా ఇదే ఐక్య లోపలికి వెళ్తున్నాం కదా. ఇక్కడ చూడు, ఎవరు రైట్ సైడ్లో ఎగ్జిట్ అవ్వాల్సింది 1 side వచ్చేస్తున్నారు. తెలివైన వాళ్ళు డీలా కాదు వాళ్ళు. స్టార్ట్. మా హస్బెండ్ బైక్ పార్క్ చేసిన తర్వాత ఫోటో తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నారో నేను అడిగితే ఏం చెప్పారు తెలుసా? ఒక్కసారి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జిట్ మనకు అర్థం కాదు, ఎందుకన్నా మంచిదని చెప్పి ముందే ఫోటో తీసుకొని ఉంచుకుంటే బెటర్ కదా అని చెప్పేసి పెట్టారు. అలా తీసుకున్నారు. నేను అడిగాను, మీకు చాలా దిమాక్ ఎక్కువ కదా అంటే, ఆ దిమాక్ ఉంది కాబట్టి నేను భరిస్తానని చెప్పాడు. చిన్ను హాయ్, వెల్కమ్ టు ఐక్య. హాయ్ హాయ్ అంటే కొంచెం ఎటకారు. చిన్ను, నువ్వు ఫాస్ట్గా రాకపోయి అనుకో, వెనకతలో వస్తుంది చూసి ఆ డోరు, అది నిన్ను ముందుకు మూవ్ చేస్తుంది, అప్పుడు పడతావు. ఫాస్ట్గా రా. నువ్వే నన్ను ఏం చేయలేకపోయావు, అదేం చేస్తుంది నన్ను? పిల్లల్ని ఎవరు ఏం చేయలేరు. నేను నిన్న ఏం చేయకపోవచ్చు, కానీ ఆ డోర్ ఊరుకోదు. ఇట్స్ ఆటోమేటిక్ డోర్. ఓకే, అది వచ్చి నేను కొడుతుంది, పడతావు, మళ్ళీ చిన్న అంటావు. మాస్తే చాలు ఇంకా. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు నెక్స్ట్ చూడాలి ఏం తీసుకోవాలన్నది. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అంత ఈజీగా వస్తామా? ముందే అమ్మాయిలు ఒకటి ఆల్రెడీ నువ్వు సెలెక్ట్ చేసుకుని వచ్చావు కదా. ఒకదానికి 10 తిరుగుతాం. సెలెక్ట్ చేసుకుంటే తీసుకోవాలని రూల్ ఏముంది? మాకు ఏది నచ్చితే ఆ టైంకి ఏం చేయాలనిపిస్తే మేము అది చేస్తాం. ఆ విషయం మీకు తెలుసు కూడా, మీరు మమ్మల్ని అడుగుతారు. ఆడాళ్ళు ఆడాళ్ళు మీకు జోహార్లు. కొనాలా? పెద్ద లిస్ట్ రాసినట్టున్నాగా. లిస్ట్ రాస్తాం అంతే. ఆ లిస్ట్ దగ్గర తీసుకుంటావా ఏంటి? సరే సరే పద. పద. ప్లాన్ చేయాలనుకుంటే చూడండి, మంచిగా హడావిడిగా ఉంది, రద్దీగా బాగా జనాలు బాగున్నారు. కొన్న వాళ్ళకన్నా మాలా ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మా ఆయన ఏంటో ప్రతిదీ కొనేసింది, అలాగా అన్నింటిలో తలదూర్చి నేను ఉన్నాను అంటాడు. ప్రతి దాంట్లో నేను కూర్చోపోయి నాకే అన్నీ తెలుసని ఓవర్ ఫీలింగ్ మా ఆయనకి. చాలా చూడండి ఎలా చేస్తున్నాడు అక్కడ. ఏదో పెద్ద కొనేసినలాగా ఆ కుర్చీ మీద కూర్చొని, నేను నాకు ల్యాప్టాప్ యూజ్ చేయడానికి బాగుంటుంది, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నింటిలో తగుదనమ్మా అంటూ ఉంటాడు. ఏరా, ఇంటి దగ్గర ఉన్న మిర్రర్లను సరిపోలేదా? మళ్ళీ ఎక్కడికి చూసుకున్నాం. సరిపోలేదు చిన్ను. మా ఆడవాళ్ళకి ఎన్నున్నా సరిపోవు. ఎన్నున్నా మేము ఇంకా చూసుకుని ఉంటాం. ఎందుకంటే మేము అందంగా ఉంటాం కదా, ఎంత అందంగా ఉన్నామో అని 10 సార్లు చూసుకుంటాం. మాకు అది ఇష్టం. అలా ఓర్ని చిన్ను, ఆ శబ్దం ఎందుకు కనిపెట్టారు చెప్పనా? ఎందుకురా? మా ఆడవాళ్ళ కోసమే. మేము ఎంత చూసుకున్నా ఇంకా తనివి చూసుకుంటాం. మా కోసమే. చూడు, ఎక్కడైనా ఏ మిర్రర్లో మీరు చూసుకుంటారా? లేదు, మేమే చూసుకుంటాం. యాక్చువల్గా మేము ఒకసారి చూసుకుంటే చాలు, మేము అందంగా ఉన్నాను మాకు తెలుసు. చిన్న ఏం చేస్తున్నారా? చిన్న, యూ వాంట్ బిస్కెట్స్? యా, ఐ వాంట్. గివ్ మీ. టేక్ ఇట్. ఐ వాంట్ రీగల్ బిస్కెట్స్, నాట్ స్టిక్కర్ బిస్కెట్స్. ఏ బిస్కెట్స్ అయినా ఈ ప్రేమ తీసినప్పుడు భార్య తీసుకోవాలి చిన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్
నీకు డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం కదా చిన్న, డైలీ జిమ్కి వెళ్తావు, యూస్ చేసుకో. ఇక్కడ షాపింగ్ మాల్ అన్నీ నీకు రిలేటెడ్గా ఉన్నట్లుగా ఉన్నాయి. యా ఆఫ్ కోర్స్. వంటగా అబ్బా కిచెన్ అంటే మాత్రం మా లేడీస్కి ఎంత ఇష్టమో. ఎంత త్వరగా చూడండి ఎంత బాగా చూసుకుంటున్నాను. ఐటమ్స్ అన్ని బాగా పెట్టారు. ఎప్పుడు అక్కడే ఉంటావు కదా చిన్న ఇంట్లో, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా కిచెన్ చూస్తావా? లేడీస్ కోసం కిచెన్ చిన్న, అది మిమ్మల్ని పంపిస్తా కిచెన్ చండాలు చేసి పడిస్తారు. అదే మేముంటే అంత నీట్గా, ఇప్పుడు అక్కడ కూడా ఐక్యలు ఎందుకు అంత నీట్గా పెట్టారనుకున్నాం, లేడీస్ ఉంటే ఎంత నీట్గా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి క్లియర్గా పెట్టారు. అది మీరుంటే పెంట చేసి పడిచేస్తారు అక్కడ. లేదు మేము కూడా ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా వంట చేస్తున్నారు. కబోర్డ్లు ఏమున్నాయి ఎలా పెట్టుకోవాలని చెప్పి అక్కడ బాగా పెడుతున్నారు. అవును, మీ అమ్మాయిలకి తెలుసు బాగా సర్దడం. చిన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను చూడు, ఆ ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూద్దాం. ఓకే, ఏవో అంటే ఫ్రిడ్జ్లో ఇలా అంటే మనం ఏం పెట్టుకుని ఇలా చిన్న చిన్న డబ్బాలో పెట్టుకొని నీట్గా పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. చిన్న ఆనియన్స్ కావాలి నీకు, బయట కాస్ట్ ఎక్కువ అన్నా కదా, ఇదిగో తీసుకో ఆనియన్స్. తీద్దాం చిన్న వస్తుందా చిన్న ఆనియన్స్ చిన్న, కానీ ఆనియన్స్ లాంటివి, కానీ ఆనియన్స్ కాదు. పట్టుకో ఇంటికి. ఎందుకు చిన్న వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు కదా చిన్న, నీ బట్టలు అసలు ఉతకలేకపోతాను, ఎక్కడెక్కడో తిరిగేసి వాలీబాల్ అని ఇవన్నీ ఆడేసి వచ్చి మొత్తం మట్టి చేసి తెస్తున్నావు. ఒకసారి నన్ను చూడు అసలు నేను ఎంత వీక్గా ఉన్నానో. అయినా నీకు అదేం ఉండదు, నీ బాధ నీదే తప్ప. సరే చిన్న కొంటాలే నీకు ఐక్యాలో. నా ఫేవరెట్ మిర్రర్ వచ్చింది. మిర్రర్ అంటే నాకు ఎంత ఇష్టం, ఎంత క్యూట్గా ఉన్నాను అసలు నేను, అండ్ నా ఫీలింగ్. నిజమే చిన్న, మిర్రర్ చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ చిన్న, నాకు తెలుసు చిన్న. చిన్న ఫ్లవర్స్ బాగున్నాయి కదా చిన్న, వైట్ చిన్న. ఐ లవ్ యూ. లవ్ యూ టూ రా. చిన్న నీకు నీ ఫ్లవర్ ఇచ్చాను కదా, నన్ను రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయవా? రింగా కొంటాను పద ఐక్యాలో. ఐక్యాలో కాదు, గోల్డ్ రింగ్. లేదు, చాలా రింగ్స్ ఉంటాయి అక్కడ కొంటాను. అలాంటివి నాకు వద్దు, నువ్వు ఇలాంటి పెద్ద భాష చేస్తావు, నాకు ముందే తెలుసు నీ గురించి. అవును, ఐక్యాలో నీకు తెలుసా కింద ఆరో మార్క్స్ ఉంటాయంట. ఆ ఆరో మార్క్స్ బట్టి ఇటు ఎగ్జిట్ ఎటు వెళ్తున్నాం అన్నీ ఇక్కడ చూసుకోవాలి. చిన్న ఎందుకో చిన్న ఈ చైర్లో కూర్చుంటే నాకు నేనే మహారాణిలో ఫీల్ అయిపోతున్నాను. ఏదో రాణి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. రాణివి నువ్వు ఎక్కడికి వడ్డదుగా. నాకు నేను రాణి అయితే చాలు, ఎదుటి వాళ్ళకి అక్కర్లేదు. చిన్న నువ్వు ఎంత రాణి అయినా సరే నువ్వు నాకు చిన్న రాణి. యా చిన్న. అవును చిన్న చిన్న, నాకు కూడా ఈ చైర్లోకి వచ్చింటే రాజు ఫీలింగ్ వస్తుంది చిన్న. నాకెందుకు అవి అమ్ముకున్న వాళ్ళ చూడు, అక్కడ కూడా నువ్వు బిల్లు సేవ్ చేసుకున్నావు, అందుకే నువ్వు అమ్ముకున్నావు నేను ఉత్తుకున్నానికి అన్న నిన్ను. ఫోన్లో అమ్ముకున్నవాడైనా పర్లేదు, నేను అంటే అమ్ముకున్నాను అంటే ఇక్కడ ఐక్య అమ్ముతుంది కనుక నేను కూడా ఐక్యలో ఒక పర్సన్ని. స్టార్ట్. చిన్న బేబీ చూడు చిన్న, వాళ్ళందరూ పెట్టుకుని ఎంత క్యూట్గా తీసుకెళ్తున్నారో, నాకు అలాంటి బేబీని ఇవ్వచ్చు కదా. చిన్న ఆగు చిన్న, కొన్ని రోజులు నువ్వు కూడా తిప్పేది కానీ బేబీని. ఓకే. వావ్ క్యూట్ ఉంది అసలు బేబీ, తెలుసా? ఏంట్రో క్యాప్ పెట్టు, పెద్ద బిల్డప్ వేసుకున్నావు. బిల్డప్ అన్నా ఇవ్వాలి కదా చిన్న, ఏం తీసుకోకపోయినా సరే. ఆ సోఫా సెట్ ఎంత బాగుంది తెలుసా? బాగుంది నిజంగా, సోఫా సెట్కే అందం వచ్చింది నువ్వు కూర్చున్నాగా. నాకు తెలుసు చిన్ను, అలా అనకపోతే నేను మీ ఊరుకోను కదా. నేను కూడా అందుకే నచ్చింది. పరమనికృష్టుడా. ఏం చేస్తున్నా చిన్న? ట్రై చేద్దామంటే మా ఆయన సడన్గా షాక్ అయిపోయాడు. అప్పుడు నువ్వు ఇలా చేయాలి తెలుసా, ఇది తీసుకొని ఆడాలి. ఇంకేం చిన్న, ఏం చిన్న ఏం స్కెచ్ చేసావు, ఏం దొంగతనం చేసేద్దాం అనేసావు, లైట్ ఇంటి పట్టుకెళ్ళిపోతాను కదా స్కెచ్ చేసావు. నాకు తెలుసురా నీ గురించి చిన్న, అన్నీ మీలాంటి బుద్ధి నాకు ఉంది చిన్న, మీలాంటి బుద్ధి నాకు రావు చిన్న. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నాలో ఆఫ్ నువ్వు అయిపోయాయి కాబట్టి, మన ఇద్దరు ఆఫ్ కాబట్టి నా బుద్ధికి ఎప్పుడు నీకు వచ్చే పిల్ల చూచిన ఎంత బాగుందో. నాకు ఆ పింక్ కలర్ పిల్ల బాగా నచ్చింది చిన్న. కాకపోతే ఒకటి 1000 రూపీస్ ఎంత ఉండొచ్చు, అందుకే ఎక్కడక్కడ పెట్టి వస్తుంది. 1000 కాదురా, 499 ఎంతో, ఒకసారి ట్యాగ్ చూడు. ఓహో, అయినా సరే నేను కొనొచ్చింది ఒక పిల్లో అంత కాస్ట్ అయితే. నేను 50 రూపీస్ అయితేనే కొంటాను.
ఏ ఊరు చిన్న మంది 50-100 అయితే తీసుకుంటాను చిన్న. చిన్న లైబ్రరీ రా. సారీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. ఏరా చిన్ను లైబ్రరీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అందరూ మీరు. ఏరా చారి గారు ఏ ఎందుకు అర్థం చేసుకోండి. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటావు? ఐస్ క్రీమ్ అందరూ ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంది? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసి ఇవ్వు తింటాను. తిని వద్దా పట్టు నా ఇవ్వు ఇవ్వు. తీస్తున్నాను చిన్న బట్ ఇందులో నుంచి ఇందులో స్కూల్లోకి రావట్లేదు. అలాగే ఎలాగో మన ఇంటికి కావాలన్నాగా ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తాడు కానీ బాగుంది ఇది. $4990. అయినా మనకు ఒకటే 7,000 చెప్పినట్టు ఉన్నారు గుర్తులేదా? అవును ఇవి నిజం ప్లాన్స్ లాగా ఉన్నాయి తెలుసా, చూసా రెడీ రావట్లేదు. చిన్ను చిన్ను ఐ లవ్ యూ. చిన్న అంతేనా? ఫ్లవర్స్ కా చిన్న గోల్డ్ ఇది. తీసుకుందామా? ఇది బాగుంది. సారీ చిన్న సేమ్ ప్లాంట్ లాగే ఉంది. నేను యూజ్ అయ్యే మాత్రమే తీస్తాను. ఇది జస్ట్ అందానికి నేను పనికొచ్చిన తీసుకుంటాను. ఏ మన వాల్ మీద బాగుంటారా? మన ఓన్ హౌస్ అయితే మనం ఎన్ని కొనుక్కున్నా పర్వాలేదు చిన్న. కామన్ ఇది ఎన్ని ఇంచెస్? 85 ఇంచెస్ అంటారా? 60,000 ఓన్లీ. ఏరా ఫైట్ చేసుకున్నట్టు. వావ్ ఇది బాగుంది చిన్న. ఈ కబోర్డ్ బాగుంది చూడు. ఏ ఇక్కడికి రా, ఇక్కడ నుంచి తెలుస్తుంది కబోర్డ్. చూడు బాగుందా కబోర్డ్? నీకంట ఈ వాళ్ళు ఏం బాగోవు అనుకో. ఇది కూడా బాగుంది, సింపుల్ ఉంది కదా. బాగుంది చాలా. ఫస్ట్ టైం చిన్న ఒక మంకీ ఇంకో మంకీని బుజ్జిగిస్తుంది. ఫస్ట్ టైం చూస్తాడు ఇసిరి ఇసిరి. ఫస్ట్ టైం చిన్న ఒక మంకీ ఇంకో మంకీతో ఆడుకుంటుంది. యాస్ మంకీ తోకున్నారు కదా. ఇది మంకీ కాదురా పగలు. వావ్ పేరు తెలియకుండా ముద్దెడుతున్నావా? చిన్న ఏంట్రా సేమ్ నీలాంటిది ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం చిన్న ఒక మంకీ ఇంకో మంకీతో ఆడుకుంటుంది. ఏ కబోర్డ్లు మాత్రం సూపర్ ఉన్నారా? చిన్న ఖాళీ గ్లాసులు ఏం తాగుతున్నావు? తాగలేదు, జస్ట్ ఈ గ్లాస్లో మంచి ఫీల్ అలా ఉంటుందని చూస్తుంది. ఏంట్రా సేమ్ ఎలాంటిదే మీ అక్క మనకు కొనేసి ఇచ్చింది? చిన్న బట్ ఇది 4,500 కాదు 300. ఓన్లీ 300. 279. Here it is showing 4,992. చిన్న చూడడం తప్ప ఏమైనా కొంటావా కొనవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి నచ్చితే రేపు వచ్చి తీసుకుంటా. పైసలకి నచ్చట్లేదు నాకు. ఏమైంది? పర్వాలేదు, కొంచెం డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ప్లాంట్ చూడు ఎంతో చూద్దాం. ఇది 300 అంట. చిన్న బుక్స్ తీసుకోరా. తెలుసు నువ్వు బుక్స్ అంటే చాలు దూరంగా వెళ్ళిపోతావు. చిన్న ఇదంతా బుక్ సెక్షన్, నీకు రిలేటెడ్ కాదు.
పద ఏరా మన ఇల్లు ఎక్కడో పోయింది. ఏది చూపించు. మన ఇల్లు ఎక్కడో పోయింది, ఎక్కడ పోయింది కనిపించట్లేదు. ఎతుకు. నాకు తెలిసి ఇక రే ఇది మా కొండాపూర్ హాస్టల్ ఉంది కదా, లివ్వెల్, అక్కడి నుంచి తీసింది ఈ ఫోటో. ఓ మై గాడ్, ఇక ఇక్కడ ఎక్కడ మా హాస్టల్, ఇక ఇదే ఇక్కడే ప్రదీప్ గారు ఉండేవాడు ఈ చిన్న రూమ్లో. నిజమే చిన్ను, అబద్ధం కాదు. అబద్ధం అనుకున్నాయండి. ఏంటి చిన్ను తిరిగి తిరిగి అలసిపోయావా? ఐక్య టీవీ చూద్దాం. ఐక్య అంటే సోఫా సెట్ వచ్చింది. సరే చిన్ను, లెట్స్ వాచ్ సమ్ మూవీ. తిరిగి తిరిగి అలసిపోయావా చిన్ను? యా, ఇది సినిమా చూడు. వావ్ చిన్ను, ఈ లైట్ చూడు ఎంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది. ఇలాంటిది ఒకటి తీసుకెళ్దామా మన ఇంటికి? తక్కువే, 8,000 ఎంతో. కానీ అంత అంత బడ్జెట్ వద్దులే, మన 8,000 అంటే అంత తక్కువేం కాదు. కానీ బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. చూసావా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. కానీ నాకైతే నచ్చింది, చాలా బాగుంది. చిన్న చైర్ కొని చిన్న, నాకు మంచి చైరు. ఫుడ్ ఆర్డర్ చేసిన డైనింగ్ టేబుల్ అంట. సరే చిన్న కాఫీ టేబుల్. ఇక్కడ స్టడీ చైర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి, చాలా బాగున్నాయి స్టడీ చైర్స్. అరే అది డబ్బా కంప్యూటర్ అనగా ఏంటి, అది వర్క్ అయ్యే కంప్యూటర్ రా. కదా చిన్ను, ఇదేదో బాగున్నట్టుంది చిన్ను. ఇట్స్ రోల్ బాగుంది, చాలా సూపర్ ఉంది. వావ్ చిన్న, నాకు పొరోటా చేయడం తీసుకొచ్చింది. ఇక్కడిది కాదు, ఏమేమి కావాలంటే చెప్పు. బాగుంది రా. ఎలాంటి చైర్ తీసుకున్నా? మనం అన్ని టేబుల్ చిన్న ప్రతిదీ తీసుకున్నావా అని, ప్రతి తీసుకోవడం అయితే ఏం కాదు చెప్పాను. తీసుకున్నాను చిన్న, బాగుంది. ఆ ఈ చైర్ ఏంటి నువ్వు రోల్ తిరుగుతున్నావు? చిన్న సారీ చిన్న, ఇప్పుడు తీసాను అనుకున్నాను, తీయలేదు నేను. అవును, వావ్, ఈ స్పేస్ అయితే చాలా బాగుంది. ఎవరైతే ఎక్కువ గేమింగ్ ఆడుతారో వాళ్ళకి ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా మంచి వైబ్ ఉంది. చూసారా అక్కడ లైట్స్, అక్కడ సెటప్ అంతా సూపర్ ఉంది. యాక్చువల్గా అక్కడ ఏం పనిచేయట్లేదు, జస్ట్ యాక్ట్ చేస్తున్నా. కానీ బాగుంది వైబ్, ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చిన్న ఇక్కడికి వచ్చినా సరే వంట సెక్షన్ బాగాలేదురా నీకు? అంటే నేను దేంట్లో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి చూస్తున్నాను. కిచెన్ సామాన్లు అంటే మీ అమ్మాయిలు ముందే వెళ్ళిపోతారా? నీకు ఉండి పెట్టాలి కదా. నూడిల్స్ చేస్తున్నావా? యా, చేసింది అమ్మాయి. వాట్స్ ఇన్సైడ్? వావ్, అమేజింగ్. జింగ్ జింగ్. అమేజింగ్. చిన్న ఫుడ్ రెడీ అయిందా? చిన్ను, అసలు కొనేది ఏమైనా ఉందా? అసలు ఒకటి కొందామని తీసుకొచ్చావు, ఇక్కడికి వచ్చి ఫొటోస్కి వీడియోస్కి పోజులు ఇస్తున్నావు. అసలు కొంటావా? ఏమన్నా కొనవా? చిన్న ఇక్కడ వీడియో ఉంటే బాగుంది చిన్న పాట. ఏంటి మన రీల్స్ ఏదైనా సాంగ్ ఉంటే ఇక్కడ కూడా రీల్ చేస్తావా? చేస్తాగా. మారవా? సందే దొరికితే చాలు రీల్స్ రీల్స్ రీల్స్.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి పట్టిందేంటి చిన్న నీకు? పట్టించింది నువ్వే కదా, నా పట్టించింది నువ్వే కదా. రా రా. ఎక్కడికి రావాలి చిన్న? ఎక్కడికైనా రా. మళ్ళీ తిరిగి పడతావు. నువ్వు ఉన్నావు కదా పట్టుకోవడం. వేస్తావు, బాగా వేసేస్తావు. ఇంకొకటి తీసింది నీ దగ్గర ఉంచుకోలేకపోతే. చిన్ను ఇందాక నుంచి అరగంట నుంచి తిప్పుతున్నావు చిన్ను. అసలు షాప్కి ఒక ఐటెం తీసుకుందని వచ్చావు, అసలు ఆ ఐటెం వదిలేసి మొత్తం అంతా షికారు చేస్తున్నావు. చిన్న ఒక దానికి వచ్చి ఉంటే అది కొనకూడదు చిన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చూడాలి, చూసి తర్వాత ఏం కొనుక్కొని వెళ్ళిపోవాలి. ఆశ నీకు కదా నాకు తెలియదు చిన్ను. తెలుసుకో చిన్న, తెలుసుకో. ఒక ఐటెం కోసం ఐకేకి తీసుకొచ్చా కొందా అని, తీరా ఐటెం మానేసి మిగతా అన్ని చూస్తున్నావు. అన్నీ చూసే వాళ్ళని ఆడవాళ్ళు అంటారు, ఏం కొనుక్కుంటున్నా. అన్ని చూసి ఏం కొనుక్కొని వెళ్ళిపోతారు అనుకున్నా చిన్న. అక్కడ పరిగెడతాను నువ్వు చిన్న. ఏంట్రది? ఏం చేస్తున్నావు? యూజ్ చేస్తాను. బాగుంది కదా, బాగుంది. వెళ్ళడం మనకు అలవాటు ఉంది కదా, తీసుకున్నామా? వెళ్ళడం నీకు అలవాటు ఉంది కదా, తీసుకున్నామా? నాకు నేను ఓన్ రెడ్ బుల్ తప్ప ఇంకేం తాగను కదా చిన్న. చిన్న ఒకవేళ ఇక్కడ ఏమన్నా చేసారి పగిలితే ఏం చేస్తావు చిన్న? ఒకవేళ చేసారి ఏమైనా పగిలితే ఏం చేస్తారు చిన్న? ఏం చేయరు చిన్న. దాని కింద ఒక చిన్న రిసిప్ట్ ఉంటుంది, ఆ అమౌంట్ ఎంత అయితే అంత కట్టేసి వెళ్ళిపోవడమే. ఎక్స్ట్రాలా? నిజం చిన్న. నీకేంటి, నువ్వు బాగానే వెళ్ళిపోతావు పగల కొట్టేసి. నన్ను కట్టమంటారు తర్వాత నేను వెనకతలు వచ్చినందుకు బిల్లు. అటు సైడ్ కాదు, ఇటు సైడ్ క్లోజ్ పెట్టా. వెళ్ళిపోవచ్చు ప్లేస్. అద్దాలు కనిపిస్తే చాలరా, మీ అమ్మాయిలందరూ తెగ ఫోజులు ఇచ్చేస్తారు. అలా చూసుకునేదే కదా, ఎంతని చూస్తారు చిన్న. అద్దాల్లో రోజుకు చూసుకునేదే కదా. తిరిగి తిరిగి అలసిపోయావా చిన్న? బెడ్ బాగున్నట్టుంది. బాగుంది. ఏది ఏది? జంపింగ్ జపాన్ జంపింగ్ జపాన్. అలాగే కూర్చొని కసరా చొప్పు కొన్ని. ఏంట్రా? తట్ట. అసలు అందులో ఏమైనా ఉందా? నీ యాక్టింగ్ నువ్వు నీ ఎగిస్పాలు అందులో ఏమీ లేదు, యాక్టింగ్ నువ్వు. కానీ బాగుంది జార్స్. ఈ కాఫీ షాప్లో దానిలాగా ఉంది. మందా? మీ డాడీ కొన్నారు కదా. ఏం చేస్తున్నారా? సెండ్ కొట్టుకున్నావా అండి? ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళు. వావ్ చిన్న సూపర్. ఏంటి ఫ్రెండ్స్? నువ్వేంటి చిన్న ఇక్కడ తలకిందులుగా ఉన్నావు? అది నువ్వు కదరా. ఏ చిన్న, తీసుకో. అది నేను సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది చిన్న.
నువ్వు తీసుకో. చిన్ని యూ వాంట్ దిస్? సేమ్ నీలాగా ఉంది చిన్ను, నీలాగా ఉంది సేమ్. చిన్న చిన్న ఇలా ఒకసారి చెప్పు. నేను ఎలాగో నొక్కలేదు, దాని నొక్కు కదా చిన్ను, నేను ఎలాగో నొక్కలేవు కదా. వస్తావు, తీస్తావు, పడేస్తావు, వెళ్తావు. ఇది ఎక్కడో చూసట్లేదు, అది ఎందుకో తగిలితే చిన్ను. ఇక్కడ అన్ని నీ ఫ్యామిలీకి రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు చిన్ను. చిన్న ఇది బాగుంది కదా. నీ ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు అందరు చిన్న. ఇక్కడ అందరూ నీ ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళే ఉన్నారు. ఓకే, నా ఫ్యామిలీ అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు కూడా ఈ ఫ్యామిలీ కదా. నో నో, నువ్వు నా ఫ్యామిలీకి వస్తావు. ఏం చెప్తున్నావు, ఏం చెప్తున్నావు చిన్న? నో చిన్ను, ఇగో చిన్ను, నీకు గిఫ్ట్ కావాలన్నా నాకు ఐకేకి వస్తే ఇదో చిన్ను తీసుకో. బాగుంది బాగుంది బాగుంది. నీకు గిఫ్ట్ నేను 5 కొంటా నీకు ఖచ్చితంగా. చిన్న నీకు ఐకేకి నువ్వు నాతో ఫస్ట్ టైం వచ్చి సెకండ్ టైం వచ్చినందుకు నీకు ఇది కొంటానమ్మా. బాగుంది, బాగుంది కదా. బాగుంది, ఉంచుకో. పద పద పద, నీకు కావాల్సింది ఇప్పుడు ఫస్ట్ కొంటా కొనవా? నో నో, దట్స్ మీ. నో నో నో, ఇది నాది, ఇది నేను. సింహం ఎప్పుడు సింగిల్ గా ఉంటుంది చిన్న. సింహం సింగిల్ గా ఉంటది. ఇది నేను, చూడు, ఇది నేను. చిన్న నన్ను ఎలాగ కొట్టలేదు దీని కొట్టతో. నో, కరి చేస్తా. సింహం కరిచు చిన్న, ముక్కలు అరిగాయి. రీ, మన ఇద్దరు ఫ్రెండ్స్ రా. బాయ్స్ ఫ్రెండ్స్ కదమ్మా. చిన్ను, తిరిగి తిరిగి నీకు కావాల్సింది ఇంకా దొరకలేదు. నాకు ఆకలేస్తుంది. పద ఏదో ఒకటి తిందాం. జస్ట్ ఫన్ కోసం వచ్చాను. నువ్వు నాకు చెప్పావు కదా తీసుకుంటానని. పద ఏదో ఒకటి తిందాం. వాట్ యూ వాంట్ చిన్ను? నీకేం కావాలి? చిన్ను పద పద. నీకు కావాల్సింది ఇంకా దొరకలేదు. ఏం కొంటావో ఏంటో. మీ అమ్మాయిలతో వస్తే అన్ని చూడడం తప్ప కొండరే. చిన్ను చూడడం తప్ప ఏమైనా కొన్నావా? నాకు ప్రోడక్ట్ కొంటానని చెప్పి తీసుకొచ్చావు. అలా చెప్పదు, నువ్వు రావు కదా. ఎవరిని? ఇక్కడే చెప్పమంటే చెప్పు. ఇలా అంటే వస్తామని పిలిచాను. చిన్ను, మన కిచెన్లోకి ఏమైనా సామాన్లు కావాలా? చూస్తున్నాం భయ. చూస్తున్నావా? చూడు చిన్న ఎదుగు చిన్న ఇక ఇక్కడే అక్కడ ఉంటుంది నీకు కావాల్సింది. చాలా వేగం. చిన్న అంతా తిరిగి ఫైనల్ గా ఒక వాటర్ బాటిల్ కొన్నావా? చిన్న అందరూ అన్ని వాటర్ బాటిల్ తీసుకోవాలి. చిన్న తిరిగి వాటర్ బాటిల్ కొన్నావా? దీనికోసం ఇంత దూరం తీసుకొచ్చావా? ఏంటి చిన్న, ఎంత ఎగ్జిట్ కనిపించట్లేదు. అదే కదా మ్యాజిక్. నువ్వు ఐక్యాలో ఎక్కడ తిరిగినాగో ఈ యారో సింబల్స్ ఉన్నాయా? యారో సింబల్స్ ఫాలో అయితే వెళ్ళిపోతుంటే నీకు ఎగ్జిట్ కనిపిస్తుంది. ఓకే, నాకు తెలిసి ఇంకొక 10 to 15 minutes నడాలి చిన్న నువ్వు. ఓకేనా? వావ్ చిన్ను, సూపర్ ఉంది. ఇలాంటిది ఒకటి తీసుకెళ్దాం మన ఇంటికి. వావ్,
పాపం ఎగ్జిట్ కోసం తెగెతుకుతుందేమో చిన్న, కానీ ఎగ్జిట్ అయితే రావట్లేదు. కనిపించట్లేదు తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయింది. చాలా. చిన్న నీకు ఎందుకు నేను తీసుకెళ్తాను కదా ఎగ్జిట్, ఇలా తీసుకెళ్తే ఇక్కడ ఎగ్జిట్ వచ్చేటప్పుడు నాకు నీరసం వస్తుంది. ఇక్కడ చూడు ఆరో సింబల్ ఉన్నాయి కదా, ఈయనంట అలా వెళ్ళిపోతుంటే ఎంత కదా ఒక 20 కిలోమీటర్లు నడిస్తే చాలు చిన్న, 20 కిలోమీటర్లో వచ్చేస్తుంది. ఓకే చిన్న, నీకు ఇంకొక 5 నిమిషాల్లో నీకు హ్యాపీనెస్ చెప్పబోతున్నా. చెప్పు ఏంటో తెలుసా, ఇంకో 2 మినిట్స్లో మన ఎగ్జిట్కి వచ్చేస్తున్నాం. నాకు డౌటే. నిజం చిన్న, ఎగ్జిట్ అయ్యేకి 2 minutes. వచ్చిన దగ్గర నుంచి తిరుగుతూనే ఉన్నాం కానీ బయటికి వెళ్ళడం కనిపించట్లేదు. వాటర్ బాటిల్ పట్టుకున్నాగా, అదొకటే పట్టుకో. పెట్టాను. తిరిగి తిరిగి మొత్తం తిరిగి ఒక వాటర్ బాటిల్ కొనిపించావు ఐక్యాలో. సూపర్. యా చెప్పా కదా ఎగ్జిట్ అని, అదిగో ఎగ్జిట్. ఫైనల్గా వచ్చేసిందా ఎగ్జిట్? హ్యాపీ? ఎగ్జిట్ ఆయేగి. బయటకు వస్తాం నాకు తెలిసి ఇక్కడ ఎగ్జిట్.